హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఆల్రెడీ మేము ఇది ఏ రోజు అంటే సాటర్డే అనమాట. సాటర్డే మార్నింగ్ 8:30 వరకు మేము ఊరు నుంచి మళ్ళీ ఇక్కడ బాలనగర్ అయితే వచ్చేసినాము. మా అన్న వాళ్ళు కూడా ఉదయాన్నే లేచి వెళ్ళిపోయారు అనమాట. 9 o'clock షిఫ్ట్ ఉంది, మా అన్నకి ఏమంటారు డ్యూటీ ఉంది, అందుకని ఆఫీస్ ఉన్నందుకు వాళ్ళు తొందరగా వచ్చేసారు. ఇంకా మేము కూడా వెంటనే అప్పుడే వచ్చేసినాం అనమాట. ఇవన్నీ బెడ్షీట్స్ మా తమ్ముడికి తీసుకోవడానికి మా అమ్మ పంపించింది అనమాట ఊరు నుంచి. వాళ్ళు ఇప్పుడే పాపను తీసుకొని వస్తున్నారు కొత్తగా రూమ్లోకి. వాళ్ళకి అవసరమైనవి అట్లా బెడ్షీట్లు అయితే పంపించింది. ఇక్కడ ఈరోజు వాళ్ళ రూమ్లో అయితే పాలు పొంగించాలంట, అందుకని ఫోన్ చేసిర్రు. కరెక్ట్ 11 o'clock వరకు షాద్నగర్ రమ్మని చెప్పి ఫోన్ చేసిర్రు అనమాట. అందుకని ఇక్కడ 1:30, 2 అవుతుంది, అప్పుడైతే రెడీ అయినాం. ఈయన కార్ అయితే ఇంకా రివర్స్ చేసి పెడుతున్నాడు. పాలు పొంగించి రావాలంతే, ఎక్కువ టైం కూడా పట్టదు, వెళ్ళి రావడమే. అందుకని ఇంకా 1:30కి అలా బయలుదేరుతున్నాం. ఇంకా ఊరు నుంచి బెడ్షీట్ తీసుకొచ్చినాం కదా, అవి వాళ్ళ కోసమే కదా అని చెప్పేసి ఇంకా అవి కూడా తీసుకున్నాము. ఇంకా రేపు అయితే ఫంక్షన్ ఉండే, సండే రోజు మా ఫ్రెండ్ కూతురుది కొడుకుది ఓనీ ఫంక్షన్ ఉండే అనమాట. ధోతి ఫంక్షన్ చేస్తుండ్రి, అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఇక్కడ పని ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసినాం. సండే రోజు ఉంది ఫంక్షను, మరి సండే వెళ్తామో లేదో తెలీదు. ఇక్కడైతే రోడ్డు సరిగా లేదనమాట, అందుకని మొత్తము షేక్ అవుతుంది బండి. ఈవినింగ్ వరకు తొందరగా వచ్చేసేయాలన్నమాట. పిల్లలకు మళ్ళీ ట్యూషన్ ఉంది, ఇప్పటికే 2 days అవుతుందో 3 days అవుతుందో హాలిడే, ట్యూషన్ కూడా హాలిడే వచ్చింది. సార్ ఆల్రెడీ మార్నింగ్ వచ్చి చెప్పిపోయింది అనమాట, 4 o'clock వరకు, ఈవినింగ్ 4 వరకు వచ్చేస్తా అని చెప్పేసి. మేము మళ్ళీ షాద్నగర్ వెళ్ళి 4 వరకు ఇక్కడికైతే వచ్చేసేయాలి. సార్కి అయితే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పాను అనమాట, ఒకసారి కన్ఫర్మేషన్ కోసం వచ్చామా లేదా అనేసి. ఇక్కడైతే వచ్చినాము. ఇదేమో మొత్తం గడ్డి అయితే వచ్చేసింది అనమాట, మా ప్లాట్ ఇది షాద్నగర్లో. మేము ఇల్లు కట్టాలనుకుంది ఇక్కడే అనమాట. అప్పుడు కంపౌండ్ వరకు ఓన్లీ బేస్మెంట్ వరకు కట్టినాము, బోర్ వేయించినాము, ఇంకా అక్కడితోనే ఆగిపోయింది అది, మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయలే. ఇదే అనమాట మా నాన్న షాద్నగర్లో కట్టించింది, ఇదే ఇల్లు. అందరు కలిసి కట్టుకున్నారనమాట. ఇది పక్కనే మాది ఉంటుంది, మధ్యలో ఒక రోడ్ ఒక్కటి అడ్డం ఉంటుంది అనమాట, అంతే. ఇంకా పాప అయితే వచ్చేసింది, కరెక్ట్ వాళ్ళు వచ్చిన 10 minutesకి మేము వచ్చినాం అంతే. మేము పుట్టిన తర్వాత ఇంకా ఇక్కడ 4 months అవుతుందేమో పుట్టి, ఇక్కడికైతే ఇప్పుడు వచ్చారనమాట. ఇక్కడే ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారంట. అందుకని ఇంకా పైన పాలు పొంగించాలి అని ఆల్రెడీ ఒకసారి మేము 1 year బ్యాక్, సంవత్సరం వెళ్ళకముందు పాలైతే పొంగించినాం. ఇంకా సంవత్సరం లోపు ఇల్లు అయితే కంప్లీట్ అవ్వలేదన్నమాట, ఇంకా పనులు ఉండే, అందుకని ఇంకా ఓన్లీ పాలు పొంగించినాం. అప్పుడు వాస్తు పూజ, గృహప్రవేశం లాంటిది ఏం చేయలేదు, ఓన్లీ కుండ పెట్టేసి పాలైతే పొంగించుంటాం అప్పుడు. ఇంకా ఇప్పుడు వాస్తు పూజ నెక్స్ట్ మంత్ గిట్లా చేస్తారేమో. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ మా తమ్ముడు కూడా పైన ఉండడానికి పాలైతే పొంగించామని చెప్తే వచ్చామన్నమాట. నెక్స్ట్ మంత్ అట్లా స్టార్ట్ చేస్తారంట మళ్ళీ వాస్తు పూజ. ఇంకా కబోర్డ్ వర్క్ అవన్నీ ఇంకా ఏం కాలేదు, తర్వాత చేస్తారు అవి నిదానంగా. పాప అయితే అప్పుడెప్పుడో చూసింది మమ్మల్ని, గుర్తు పట్టిందో ఇట్లా, మరి గుర్తుపడతారేమో కదా పిల్లలు. ఇంకా బయటేమో ఇంకా గేట్ అయితే ఇట్లా ఉంది, దీనికి మళ్ళీ పెయింట్ వేస్తారనుకుంటా. ఇప్పుడిప్పుడు ఇంకా చేస్తున్నారు చూడండి, వర్క్ జరుగుతూనే ఉంది. ఇంకా టైల్స్ వేసిన తర్వాత మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, గ్యాప్స్ ఏమో ఫిల్ చేస్తున్నట్టున్నారు. ఇది కింద ఫస్ట్ ఫ్లోర్ అనమాట, అంటే గ్రౌండ్ ఫ్లోరు, సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇంకా మొన్నటిదాకా ఇందులోనే ఉన్నారు, ఎందుకంటే ఆమె డెలివరీ అయిన తర్వాత ఇంకా రాలేదు కాబట్టి, ఇంకా మా తమ్ముడు, అన్న, వదిన అందరూ ఇదే రూమ్లో ఉండ్రి. ఇప్పుడు ఇంకా ఆమె ఇంకా 4 months అయిపోయింది, ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇంకా సింగిల్ బెడ్రూమ్ అనమాట ఇది, ఇందులో సరిపోరు కాబట్టి ఇంకా పైన ఉంటున్నారు. ఇదే అనమాట పైన ఫస్ట్ ఫ్లోర్. ఇంకా తర్వాత పైననేమో పెంట్ హౌస్ ఉంటుంది, అది కూడా సింగిల్ బెడ్రూమ్ అనమాట. వాళ్ళేమో 11 గంటల వరకు వచ్చేస్తామని చెప్పారు అనమాట. వస్తే మేము 1:30కి ఏమో బయలుదేరినాము. ఇంకా వచ్చేసి ఉంటారు, ఇంకంతా పనులన్నీ అయిపోయింటాయి. ఇంకా పాలు పొంగిడేం అదే కదా, మళ్ళీ రిటర్న్ తొందరగా కావచ్చు, పిల్లలకు ట్యూషన్కి 4 o'clock వరకు సార్ని అయితే రమ్మని చెప్పింటాం అనమాట. ఇంకా మేము వాళ్ళు ఒకే టైంకి అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇంకా సర్దుతున్నారంతా. ఇదంతా లోపల హాల్ అనమాట. ఇది పెద్ద డోరు, ఇక్కడ సైడ్కి వచ్చేసి చిన్న డోరు. ఇది కిచెన్, ఇక్కడ సైడ్కి యూటిలిటీ ఏరియా ఉంటుంది, అక్కడ వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి. ఇంకా అంటే ఈ మధ్య చేశారు అనమాట ఈ వర్క్ అంతా, అంతకుముందు అయితే కాలేదు.
ఇది ఒక బెడ్రూము, పిల్లలు అయితే ఆడుతున్నారు. అవతల ఆపోజిట్ ఉంది కదా, అదొక బెడ్రూము. ఇంకొకటి కామన్ బాత్రూమ్ బయట ఉంటుంది అనమాట, అది కూడా తర్వాత అయితే చూపిస్తా. ఇక్కడ ఇక్కడ బెడ్ సైడ్కి ఇంకా వాష్రూమ్ అయితే ఉంది. ఆపోజిట్లో 2 బెడ్రూమ్స్, ఇది హాల్, అక్కడ దేవుడి రూము. ఇది బయట వచ్చేసి కింద పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి ఇట్లా ఉంటుంది. ఇంకా మేము పక్కనే అనమాట మాది. మేము తీసుకొని దాదాపు ఒక 7-8 ఇయర్స్ అవుతుంది ప్లాట్ తీసుకొని. మా అన్న వాళ్ళు 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు. తీసుకున్న ఒక 6-7 మంత్స్కే ఇల్లు అయితే స్టార్ట్ చేశారు. అంతకుముందు బాలనగర్లోనే మా ఇంటికి పక్కనే ఇంకా రెంట్కు ఉండేవాళ్ళు అనమాట. ఇంకా రెంట్కు ఎన్ని రోజులని రెంట్ కట్టాలని చెప్పేసి ఇంకా ప్లాట్ కొన్నారు. కొన్ని ఇల్లు కూడా స్టార్ట్ చేశారు అనమాట. ఇప్పుడైతే కంప్లీట్ అయింది. ఈమె ఇంకా 4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది. ఇంకా అరుస్తుంటుంది కానీ ఇంకా బోర్లా పడడము వల్ల ఇంకా ఏం చేయదన్నమాట. మా చిన్నోడేమో పాపని ఎత్తుకోవడానికి ఒకటే ట్రై చేస్తున్నాడు, కానీ నాకేమో భయం వేస్తుంది అనమాట, ఆ పాపను కింద పడేస్తాడేమో అని చెప్పేసి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకు సరిగ్గా బ్యాలెన్స్ చేయలేరు, సడన్గా కింద పడితే కష్టం కదా అని చెప్పేసి వాడికైతే ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఆడ కూర్చొని ఉన్నాడు కాబట్టి కొంచెం సేపు ఇట్లా ఇచ్చి మళ్ళీ అప్పుడే తీసుకున్నా. మా లడ్డేమో మేము వచ్చినప్పుడు పడుకున్నాడు అనమాట. 12:30 మేము 1:30కి వస్తే అప్పటి వరకే పడుకొని ఉన్నాడు. మళ్ళీ 4కేమో లేచిండు. అప్పుడు లేచిండు అనమాట. అలా పిన్నికి అన్నీ చెప్తున్నాడు. అలా పిన్ని వచ్చింది, ఫ్రిడ్జ్ కొన్నాం, మంచం కొన్నాం అని అన్నీ చెప్తున్నాడు అనమాట. ఇంకా కింద నుంచి మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాం. అక్కడ జేసీబీ పెట్టి మొత్తం క్లీన్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం పడుతుంది కదా, మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి బాలనగర్కి అని చెప్పేసి ఇంకా ఇప్పుడు జేసీబీ అయితే పెట్టియలే. వర్షాకాలం కాబట్టి ఫుల్గా గడ్డి అయితే వచ్చేసింది. అక్కడ బోరు కూడా కనిపించట్లేదు అనమాట, మొత్తం పూడిపోయింది అనమాట. మొత్తం అంటే పూడిపోయిందంటే అంత గడ్డి అంత చెట్లు వచ్చేసి అట్లా అయిపోయింది. ఇంకా కడపలకు గంధంతో కుంకుమతో బయట ముగ్గులు వేసేసి ఇక్కడ నేనైతే బొట్లు పెట్టేసిన. బొట్లు పెట్టి అక్షింతలు అయితే వేసేసిన అనమాట. చెప్పాను కదా కామన్ బాత్రూమ్ ఒకటి ఉందని చెప్పేసి, ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా కింద, అది కామన్ బాత్రూము. ఇది పైన సీలింగ్ వచ్చేసి ఇట్లా వేసారు. ఇంకా కొంచెం కొంచెం ప్యాచ్ వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవి ఇంకా చేస్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద పనులు అన్నీ తొందరనే అయిపోతాయి, కానీ ఈ చిన్న చిన్న వర్క్స్ అన్నీ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే అన్ని సామాన్లు తీసుకొచ్చారనమాట. ఇది సిలిండర్ కూడా ఇంతకుముందు ఇక్కడ నేషనల్ మార్ట్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి తీసుకొచ్చారు. అంతకుముందు ఆఫర్లో ఉన్నప్పుడు మా అన్న వాళ్ళు ఉన్నప్పుడు 2,999 రూపీస్ ఉండే, ఇప్పుడు 3,300 పడింది. అంటే 300 ఇప్పుడు పెరిగిందనమాట. ఇదే సేమ్ గ్యాస్ అన్న వాళ్ళతో కూడా ఉంది, ఇప్పుడు వీళ్ళతో ఉంది కూడా, అదే కాస్ట్ వచ్చేసి 300 పెరిగింది. ఇప్పుడు దేవుడు గదిలో అయితే ఇంకా దీపం వెలిగించేసిన. ఇక్కడ పాలైతే పొంగిచ్చేసినాము. ఆ ప్రసాదము పాలు పొంగించిన తర్వాత అందులోనే సిరాపురి అయితే ప్రసాదం చేస్తున్నారు. ఫస్ట్ ఇంకా కబోర్డ్ వర్క్ చేయలే అనమాట. కబోర్డ్ వర్క్ చేయించాలని చెప్పేసి కిచెన్ కౌంటర్ కూడా వుడ్తోనే చేయించాలని ఫస్ట్ అది పెట్టించలే. ఇప్పుడు ప్రస్తుతానికి కావాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఒక బండి అయితే పెట్టించారు. ఇంకా ఇక్కడ వర్క్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యాన్స్ అవల్ల ఏం ఫిట్ చేయలే, మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వరకు ఫిట్ చేస్తారేమో. ఎలక్ట్రీషియన్కి అయితే ఫోన్ చేసిర్రు, ఇంకా వాళ్ళు వచ్చి ఫిట్ చేసి వెళ్ళాలి. ఒక్క ఫ్యాన్ కూడా లేదనమాట, ప్రస్తుతానికి ఒక్కటనే ఉండాలి. ఇక్కడ నుంచి చూస్తే పక్కన మా ప్లాట్ అనమాట, అది యూటిలిటీ ఏరియా ఉంది కదా, అక్కడ నుంచి చూస్తే పక్కన మాదే ఉంటుంది. ఒక్క సీసీ రోడ్ ఒక్కటి మధ్యలో గ్యాప్ అనమాట, అంత ఇంకేం లేదు. ఇంకా పాలు పొంగించడం అయిపోయింది, దీపం పెట్టేసిన. ఇంకా ప్రసాదం చేస్తున్నారు అనమాట, సిరాపురి ప్రసాదం చేస్తున్నారు. ఆ ప్రసాదం కూడా దేవుడి దగ్గర పెట్టేస్తే ఇంకా మనం వచ్చిన పని అయితే కంప్లీట్ అవుతుంది. ఇక ప్రసాదం అయితే వేసిరనమాట, అది కూడా దేవుడి దగ్గర కొంచెం ప్లేట్లో పెట్టేసి ఇంకా అక్కడైతే పెట్టేసిన. ఇంకా కొన్ని కొన్ని సామాన్లు అంటే ఇంక మనకు వాడుతూ ఉంటే ఐడియా వస్తుంది అనమాట, ఏం సామాన్లు ఉన్నాయి ఏం సామాన్లు లేవని చెప్పేసి. మనము రెగ్యులర్గా పనులు చేసుకుంటున్నప్పుడు గుర్తొస్తుంది, అన్నీ ఒకేసారి గుర్తు రావాలంటే రాదు. ఇంకా ఇక్కడ వీళ్ళైతే ఇంకా కొన్ని సామాన్లు అయితే మర్చిపోతే వెళ్తున్నారనమాట తీసుకురావడానికి. ఇంకా మేము కూడా వెళ్దామని చెప్పేసి ఇంకా కిందికైతే వచ్చేసినాము. ఇక్కడ బయట నుంచి ఒకసారి అయితే చూపిస్తాను చూడండి, ఎలివేషన్ అయితే ఇట్లుంది.
ఈరోజు సాటర్డే వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.